యాహ్! బాలయ్య బాబుకి మంత్రి పదవి ఇవ్వట్లేదని ఎప్పటినుంచో బాలకృష్ణ అభిమానులకి కమ్మ సెక్షన్‌లో ఒక ఎన్టీఆర్ అభిమానులుగా కమ్మ సెక్షన్‌లో చాలా ఎక్కువుంటారు. హ్మ్. అంటే కొంతమంది ఎన్టీఆర్ అభిమానులుగా ఉండి చంద్రబాబు పట్ల అంత అభిమానం లేని వాళ్ళు కూడా కమ్మ సెక్షన్‌లో బలంగానే ఉంటారు. అలాంటి వాళ్ళంతా కూడా బాలకృష్ణకి మంత్రి పదవి ఇవ్వకపోవడాన్ని వ్యతిరేకిస్తున్నారు. చంద్రబాబు ప్లాన్డ్‌గా ట్రాప్ చేసి బాలకృష్ణ కూతురిని తన కొడుక్కి కట్టుబెట్టడం ద్వారా బాలకృష్ణని చేతులు కాళ్ళు కట్టేశాడు. ఇంక చచ్చినట్టుగా కూతురు కోసం బాలకృష్ణ ఏం ఏం చెప్పినా, చంద్రబాబు ఏం చెప్పినా వినాల్సిన పరిస్థితి. ఆయనకి ఎమ్మెల్యే ఇచ్చాడు. ఎమ్మెల్యే వరకు సాటిస్ఫై అవ్వమన్నాడు. అంటే నందమూరి కుటుంబం తనతో ఉండడం అవసరం చంద్రబాబుకి. లేదంటే ఎన్టీఆర్ ఇమేజ్‌ని చంద్రబాబు వాడుకోలేడు. ఎన్టీఆర్‌ని దించేసింది చంద్రబాబే. మళ్ళీ ఎన్టీఆర్‌ని ఉపయోగించుకుంటుండేది కూడా చంద్రబాబు. దాన్ని బట్టి ఆయన శక్తి సామర్థ్యాల్ని అంచనా వేయొచ్చు. అందుకని ఈ వ్యూహాత్మకంగా అప్పట్లో కూడా ఇవి ఉండేవి. రాజులు ఒక రాజ్యాన్ని యుద్ధం చేసి తమ రాజ్యంలో కలుపుకునే బదులు ఆ రాజ్యంలో రాజుకు కూతురుంటే ఆ కూతుర్ని తన కొడుకు పెళ్లి చేసుకోవడం ద్వారా రాజ్యాన్ని కలిపేసుకునేవాళ్ళు గతంలో కూడా. అదే టెక్నిక్ చంద్రబాబు ఫాలో అయ్యాడు. తన బాలకృష్ణని వియ్యంకుడు చేసుకోవడం ద్వారా ఎన్టీఆర్ ఫ్యామిలీ తనకు చచ్చినట్టుగా సపోర్ట్ చేస్తుంది. బాలకృష్ణ కూడా మనం ఎంత ఇస్తే అంతతో సాటిస్ఫై అవుతాడు అన్న పద్ధతిలో చంద్రబాబు ఖతర్నాక్ ప్లాన్ వేశాడు. దాంట్లో ఈయన కూడా ఇరుక్కున్నాడు. ఇప్పుడేమైంది, 2014లో గెలిచాడు, 2019లో గెలిచాడు, 2024లో కూడా బాలకృష్ణ గెలిచాడు. జగన్ వేవ్ ఉన్నప్పుడు బాలకృష్ణ గెలిచాడు 2019లో. 3 సార్లు గెలిచినా కూడా ఇప్పటికీ ఆయనకు మినిస్టర్ పదవి అనేది కూడా లేదు. సో మొన్న నాగబాబు పరిస్థితి చూస్తే ఆయన ఒకసారి ఎంపీగా నరసాపురం నుంచి కంటెస్ట్ చేసి ఓడిపోయాడు. ఆయన ఎమ్మెల్యే కాదు, ఎప్పుడు ఎమ్మెల్యేగా కంటెస్ట్ కూడా చేయలే. సడన్గా ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తున్నారు. మంత్రి పదవి కూడా రెడీగా ఉంది. పైగా బాలకృష్ణ చాలా నీచంగా మాట్లాడిన వ్యక్తుల్లో నాగబాబు ఒకడు. బాలయ్య అంటే ఎవరు నాకు తెలియదని, బాలకృష్ణ ఎవరో తెలియదని మాట్లాడడం. ఆయన చాలా సెటైర్లు కూడా వేశాడు. బాలయ్య అంటే పాత బాలయ్య గురించి మాట్లాడడం, ఇవన్నీ కూడా ఛానళ్ళల్లో. అంటే చాలా నీచంగా బాలయ్య అనేవాడు అసలు ఉనికిలో ఉన్నట్టు కూడా ఆయన గుర్తించలేదు. పైగా బాలయ్య అంటే ఆ పాత బాలయ్య అనే ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, ఆయనే కదా అని మాట్లాడడం. అంత వ్యంగ్యంగా సెటైర్లు వేసిన వ్యక్తికి ఇప్పుడు మంత్రి పదవి ఇస్తూ ఈయనకేమో ఇవ్వట్లేదు, ఎవరికి, బాలకృష్ణకి. ఇది వాళ్ళకి కోపం తెప్పించింది. దాంతో వాళ్ళు ఈ చంద్రబాబు మీద ఒక తిరుగుబాటు ధోరణితో పోస్టులు పెట్టడం అవన్నీ చేస్తున్నారు. తిరుగుబాటు ధోరణి అంటే వాళ్ళు ఏదో బయటికి రారు, ఎందుకంటే బాలయ్య దాన్ని అలో చేయడు. బాలయ్యకి ఏమి ఇస్తే అది తీసుకోవాల్సింది, లోపల బాధపడాలి తప్ప, మ్యాన్షన్ హౌస్ వేసి పిగ్గేసుకొని బాధపడాలి తప్ప ఆయన వేరే ఏం చేసే పరిస్థితి. ఎందుకంటే కూతురు అటు ఉంది, లోకేష్ అల్లుడు. సో దాన్ని ఆయన ఏమి చేయలేడు. రెండవది, చంద్రబాబు ఇప్పటివరకు ఏం చెప్తూ వచ్చాడంటే ఒకే ఫ్యామిలీలో ఎక్కువ రాజకీయ పదవులు ఉండడం కరెక్ట్ కాదనేది చంద్రబాబు చెప్తా వచ్చాడు. మరి అట్లా అనుకుంటే పవన్ కళ్యాణ్కి ఇచ్చి వాళ్ళ అన్నకి ఎందుకు ఇస్తున్నారు అనేది బాలయ్య బాబు ఫ్యాన్స్ అడుగుతున్నారు. ఇదే లాజిక్ ప్రకారం అయితే ఎందుకు ఇస్తున్నాను అంటే, వీళ్ళందరూ జగన్ అయినా చంద్రబాబు అయినా ఏంటంటే తమకు అనుకూలం ఉన్నప్పుడు అనుకూలమైన థీరీల్ని ముందుకు తీసుకొస్తారు. ఇప్పుడు జగన్ కూడా వాళ్ళ చెల్లెలకి ఎంపీ సీట్ ఇచ్చి ఉండొచ్చు, మంత్రి పదవి ఇచ్చి ఉండొచ్చు. ఎందుకంటే ఆమె కూడా వైసీపీకి పార్టీకి గట్టి కృషి చేసిన వ్యక్తి. ఎవరెన్నో కృషి చేయని వాళ్ళని, ఎవరెన్నో పనికి మాలంతా తీసుకొచ్చి ఆయన ఎంపీలని ఎమ్మెల్యేని రాజ్యసభకు పంపలేదా? కృష్ణయ్యకి ఆంధ్రప్రదేశ్కి ఏం సంబంధం? కృష్ణయ్యని తీసుకొచ్చి ఆడ చేయలేదా? కానీ సొంత చెల్లెళ్ళు చేసేసేటప్పటికీ ఆయనకు ఒక థియరీ వచ్చింది. అదేంటంటే ఒకే కుటుంబంలో పదవులు ఎక్కువ ఉండకూడదు. సో మళ్ళీ వాళ్ళ కుటుంబంతో పదవులు ఉన్నవాళ్ళే. వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి, వివేకానంద రెడ్డి దగ్గర నుంచి అనేక మంది పదవులు ఉన్నవాళ్ళే. కానీ తనకు అనుకూలంగా తను వద్దనుకున్నప్పుడు ఈ థియరీ తెచ్చాడు జగన్. అలాగే చంద్రబాబు కూడా తనకి ఇబ్బంది అనుకున్నప్పుడు ఈ థియరీ తెచ్చారు. సో ఇప్పుడు బాలయ్య వాళ్ళు అడుగుతున్నది ఏమంటే, ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి బాలకృష్ణ తప్ప ఎవరు లేరు. కనీసం ఆ కోటాలో ఎన్టీఆర్ని మీరు విపరీతంగా వాడుకుంటున్నారు. ఎన్టీఆర్ అభిమానులంతా మీ వైపు ఉండేట్టుగా మీరు పెట్టుకున్నారు. కనీసం జగన్ అన్న ఎన్టీఆర్ జిల్లా చేశాడు, కానీ చంద్రబాబు ఎప్పుడూ జిల్లా చేయలేదు. చంద్రబాబు ఎప్పుడూ సెంట్రల్ గవర్నమెంట్ తన కంట్రోల్లో ఉన్నప్పుడు ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలని ఎప్పుడూ డిమాండ్ చేయలేదు, తీసుకురాలేదు. తనకి అధికారం లేనప్పుడు మాత్రమే భారతరత్న గుర్తొస్తుంది చంద్రబాబుకి.
ఇలాంటి అభిప్రాయాలు చాలామంది ఎన్టీఆర్ అభిమానుల్లో, బాలకృష్ణ అభిమానుల్లో ఉన్నాయన్నమాట. వీళ్ళు ఏంటంటే ఇంక విధి లేక గమ్మున ఉన్నారు. ఎందుకంటే మన గొడవ చేస్తే మళ్ళీ మన వాళ్ళు వీక్ అయితే జగన్ వస్తారు. జగన్ రావడం వాళ్ళకి ఇష్టం లేదు. ఎందుకంటే పెద్ద గీత చిన్న గీత అంటాం కదా, పెద్ద శత్రువు జగన్. జగన్ కోసం ఇవన్నీ భరిస్తున్నారు. మళ్ళీ మనం ఎక్కడైతే ఇది తెలుసుకొని చంద్రబాబు కూడా తనకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకున్నాడు. ఎందుకంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ని ఇబ్బంది పెట్టే పరిస్థితిలో